తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఇక జనసేన పార్టీని గెలిపిస్తే రాజానగరంలో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పనకి కృషి చేస్తానని, తాగునీటి సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తలపై చేస్తున్న నిరాధార ఆరోపణలకు జక్కంపూడి రాజా దమ్ముంటే ఆధారాలు చూపించాలంటున్న బత్తుల బలరామకృష్ణతో మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ మరియు బీజేపీ టీడీపీ పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా అయితే బత్తుల బలరామకృష్ణ ఈరోజు నామినేషన్ వేశారు. రాజనగరం సీటు నుంచి భారీ మెజార్టీతో గెలుస్తారంటూ కూడా వాళ్ళ శ్రేణులు అయితే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో బత్తుల బలరామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారని మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఉంది, మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధంగా ఉంది రెస్పాన్స్? సార్, ఇక్కడ ప్రజల అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు, నరక యాతన పడిపోతున్నారు. రోడ్లు భయంకరంగా ఉన్నాయి. ఒక్కసారి 4 ఊళ్ళు తిరిగి వస్తే చాలు నడుము పడిపోయేలాగా రోడ్లు ఉన్నాయి. తాగునీరు లేక వాటర్ ట్యాంకులతో సప్లై చేసుకుంటున్నాము. అదేవిధంగా చూస్తే సాగునీరు లేక రైతులు అల్లల్లాడిపోతున్నారు. మోటార్లు ఇంజిన్లతో తోడుకుంటున్నారు. నేనే కొన్ని చోట్ల ఇంజిన్లు పెట్టించి కూడా తోడిచ్చిన పరిస్థితి ఉంది. అలాగే చూస్తే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు నిరుద్యోగులందరూ ఎక్కువైపోయారు. ఇక్కడ ఈ నిరుద్యోగ సమస్య ఎలా ఉందంటే పెనుభూతంలో మారిపోయింది. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఉద్యోగం లేక, ఉపాధి లేక రోడ్డును పడిపోయిన యువతను చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. ఆత్మఘోషిస్తున్నట్టు ఉంది ఇక్కడ చూస్తే. అదేవిధంగా ఇక్కడ మహిళలందరికీ కూడా సరైన రక్షణ లేదు, ఉపాధి లేదు, అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సరైన విద్య అనే దాన్ని, నాణ్యమైన విద్య లేదు, దానికి సంబంధించినటువంటి నాణ్యమైన విధానంతో విద్య లేదు. ఇక్కడ సరైన సదుపాయాలు లేవు. ఒక ఇంటర్ కాలేజీ కానీ, ఒక డిగ్రీ కాలేజీ కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఒక్కటి కూడా శాంక్షన్ చేయలేదు. అమ్మఒడి పేరుతో ఏ బిల్డింగ్ని కూడా పూర్తి చేయకుండా విద్యకి అనేది చాలా చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వైద్యం విషయంలో కూడా నాణ్యమైన వైద్యం లేదు. 24 గంటల అందుబాటులో వైద్యం కూడా లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన వైద్యం 24 గంటల అందుబాటులో పిహెచ్సిలో వైద్యాన్ని మేము ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మాత్రం రాజానగరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేద్దాం. రైతే రాజుని చేసే రోజును తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజలకు మాత్రం మంచి సాగునీరు అందిస్తాము. పంటలు 3 పూటల 3 సార్లు 3 పంటలకు సరిపడగా నీరుని కూడా అందిస్తాము. అదేవిధంగా చూస్తే ఇక్కడ రైతులకు కూడా ఈ యొక్క గిట్టుబాటు ధర, ఇవి ఎప్పుడైతే పంట వస్తుందో పంట గిట్టుబాటు ధరతో పాటు సకాలంలో కొనుగోలు, సకాలంలో చెల్లింపులు జరిగేటట్టు చేస్తాం. విద్యకు పెద్దపీట వేసి ఉన్నత విద్య చదువుకోవడానికి కూడా పూర్తిగా ప్రతి ఒక్కరికి విద్య అందే విధంగా ఉచిత విద్యను అందిస్తాము. విదేశీ ఉచిత విద్యను కూడా అందిస్తాము. అదేవిధంగా సక్రమైన వైద్యాన్ని అందిస్తాము. ఇక్కడ ప్రతి విషయంలో కూడా ప్రజల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గంలో శాంతి భద్రత పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అధికారంలోకి వచ్చాక శాంతి భద్రత మరి తాగునీటి సమస్యను ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ఖచ్చితంగా అసలు నిరుద్యోగ సమస్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాడులు సమస్యలు కూడా ఎత్తేస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వస్తే ఎవడో ఒక ఆయన వచ్చి అనవసరంగా అక్కడ కొంతమందిని తీసుకొచ్చి రోడ్డు బ్లాక్ చేసి ధర్నాలు చేయడం ఏంటో అర్థం కావట్లేదు. ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని, దౌర్జన్యం, కార్లు కూడా పగలగొట్టేసినటువంటి దాడులను కూడా మనం చూసాము. ఇప్పుడు విజువల్స్లో కావాలంటే మీరు చూడొచ్చు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు అన్నింటిలో కూడా చమరగీతం పాడతాం. నియోజకవర్గం ప్రశాంత నిలయంగా తయారు చేస్తాం. సార్, నెక్స్ట్ మీ పైన కొన్ని ఆరోపణలు చేస్తున్నారు జగన్పూడి రమణ గారు, దానిపైన మీ స్పందన రాజా గారు? సరే, వాళ్ళ ఆరోపణలకి వాళ్ళకి ఎంతసేపు ఏం లేదు, ఏదో బురద జల్లుకోవడం తప్ప వాళ్ళ యొక్క ఆలోచన ఏం లేదు. వాళ్ళకి బుర్ర పని చేయట్లేదు. ఎందుకోసం అంటే ఎలాగ ఓడిపోతున్నారని చేసి వాళ్ళకి అర్థమైపోయిన సిచ్యువేషన్ అంతానే. ఆ భయభ్రాంతులకు గురయ్యి అభద్రతా భావంతో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ మాటల్లోనే భాగంగానే నా మీద లేనిపోని మాట్లాడతారు. అందులో ఏ ఒక్కడైనా నిరూపించవచ్చు. ఎప్పుడో ఒక ఎఫ్ఐఆర్ పెడితే 100 సార్లు చెప్తున్నారు వాళ్ళు. ఆ ఎఫ్ఐఆర్లో ఒక్కసారి ఎఫ్ఐఆర్ పడింది 2008లో, ఇమీడియట్గా లోక్ అదాలత్లో షెటిల్ చేసుకున్నాను. వాళ్ళ నాయకుడికి అయితే 32 ఉన్నాయి ఇలాంటి కేసులు. అందులో ఈడీ కేసులు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కేసులన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. మరి దాని గురించి వాళ్ళేం సమాధానం చెప్తారో తెలియదు. వీళ్ళు చేసే పనులన్నీ ఎదో పనులు ఎదటి వాళ్ళు అలాగే చేస్తారంటారు. బ్రాహ్మణ ఆస్తులు అనేది వీళ్ళే డీమార్ట్ పక్క కబ్జా చేశారు, ఆ భూముల్లో కబ్జా చేశారు. నెక్స్ట్ ఈస్ట్ రైల్వే స్టేషన్ ఎదుర్కొంటానే కబ్జా చేసేసారు, పెట్రోల్ చెరువు దగ్గర కబ్జా చేస్తారు. ఇవన్నీ కబ్జాలు నిలవైన వాళ్ళు నా గురించి మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? బురద చల్లుతారు, దాన్ని కడుక్కోమంటారు. ఈ లోపల ఎలక్షనాలు చేసుకుందామని చూస్తున్నారు, డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయడానికి చూస్తున్నారు. అందువల్ల మేము శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండాలని మాకున్నటువంటి జన సైన్యాన్ని అంతా కూడా మేము వాళ్ళని డిసిప్లిన్గా ఉండేటట్టు చూసి ఎక్కడ కూడా ఎలాంటి వైలెన్స్ లేకుండా చేస్తున్నాం. ఒక కారు నిర్దాక్షిణ్యంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, కొంతమంది పోలీసు యంత్రాంగం ఉండగా కారు అద్దాలు పగల కొట్టి, డోర్లు పగల కొట్టేసి బీభత్సం సృష్టించినా కానీ ఓర్పుకు పడుతున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు ఓర్పు సహనంతో ఉండండి, మనం గెలుస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితులు కూడా స్థానికంగా రాజనగరం నియోజకవర్గం పరిస్థితులు కూడా
కూటమిలో ఖచ్చితంగా మంచి 50,000 మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి మేము సైలెంట్గా ఉన్నాము. మాకు ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు. ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని చెప్పి మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అధికారంలోకి వచ్చి శాంతి భద్రతల సమస్యలు వెంటనే తీరుస్తానని చెప్తున్నారు. అలాగే స్థానికంగా తాగునీటి సమస్య కూడా ఉంది. దాన్ని కూడా అధికారం రాగానే తాగునీటి సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్తున్నారు. కావాలనే నిరాధారణ ఆరోపణలు ఆపే చేస్తున్నారంటూ కూడా బత్తుల బలరామకృష్ణ గారు తెలియజేస్తున్నారు. ఇది ఇప్పుడు తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్ దుర్గారావు, రాజనగరం నుంచి.